కథ బాగుంది సార్. అట్లా ఉంటుంది ఆనంద్ గారి కథ అంటే. ఓహో, కథ బాగుంది. చాలా ఎక్కువైందిరా మీకు. అయినా నీలాంటి చింపిరి జుట్టు నా కొడుకు పిలిచి పిల్లనిస్తే ఆ పెద్ద ఆయన అన్ని మాటలు అంటావురా లఫుడ్గా. తిడితే నవ్వుతాడేంటి సుధా వీడు? సార్, ఆయన పిలిచింది ఆ, పిల్ల కోసం కాదు సార్, మరి ఆయన కోసమే పిలిచాడు. అంటే అతను KPHP చూడ పిన్నమ్మ వాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడ పిన్నమ్మ వాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. పైన పైన పడతానంటాడు. పైన పైన పడతానంటాడు. ఆ రోజు నా పెళ్ళి, పెద్ద ఫంక్షన్ హాల్, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద మనుషులు, ఎటు చూసినా ఆపండి సార్. ఇవన్నీ ఉంటాయి అనుకున్నా సార్. ఇలా జరుగుద్ది అనుకున్నా నా పెళ్ళి. అలా జరగలేదు సార్. అయ్యో, అసలు ఆ రోజు ఏమైందంటే, ఏమైందిరా? అల్లుడు, ఆ? ఒక్క నిమిషం అక్కడ ఆగండి. ఏమైంది నేను చెప్తాను అల్లుడు. నీకు షురువైందిరా రే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఎదురింటి వాళ్ళ దిష్టి, పక్కింటి వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలని. తూ, తూ, తూ అను. ఏంటిది? తూ తూ తూ. ఆ, ఓ తిప్పి 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 తలకాయ నొప్పి వస్తుంది. అసలు ఏంటిది? ఇది కూడా అర్థం కాలేదా అల్లుడు? అయినా దిష్టి ఎవరైనా గుమ్మడికాయతో తీస్తారు కానీ మీరేంటి నిమ్మకాయతో తీస్తున్నారు? గుమ్మడికాయ అయితే 200 కావాలి అల్లుడు. అదే నిమ్మకాయ కొనాలంటే 2 రూపాయలే. డబ్బులు ఊరికినే రావు, కష్టపడితేనే కదా వస్తాయి. అవును మా కరెక్టే. హ్యాపీగా లోపలికి రండి మీ అందరూ. అమ్మా, మనం కూడా కోటీశ్వర్లు అయిపోయాను రే. లక్ష్మి, నువ్వన్నట్టే మన అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాను. నీకు ఆనందమేగా? బాయ్ అంకుల్, వెళ్ళొస్తాం. బాయ్ బాబు, బాయ్. అల్లుడు, ఉమ్. నువ్వు అనుకున్నట్లే పెళ్లి జరిగిందిగా, నీకు హ్యాపీయే కదా? ఏం హ్యాపీ మావయ్య, పెళ్ళంటే పచ్చని పందిరి, బాజా బాజింత్రీలు, మంగళహారతులు ఇవన్నీ ఉంటాయి అనుకుంటే ఇలా 2 సంతకాలు 2 దండలతో రిజిస్టర్ మ్యారేజ్లో పెళ్లి చేసుకుంటారు ఎవరైనా? అల్లుడు, ఎందుకు వృధా ఖర్చు? డబ్బులు ఎవరికే ఊరికినే రావు, కష్టపడితేనే గాని. నాకు మస్తు అర్థమైంది మావయ్య.
ఏం అర్థమైంది అల్లుడు? నువ్వు పెద్ద టీపీ అని. టీపీయా? టీపీ అంటే? టీపీ అంటే వీపీ లాగే టీపీ. బీపీ లాగే ఆ, ఓకే. టీపీయా? ఓహో, నేను టాలెంట్ పర్సన్ అన్నమాట. అయితే నేను పెద్ద టీపీ అన్నమాట. ఓ ఓ అను, ఓ ఓ అను. ఆ? అను ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. అదేంటి పెళ్ళైన తర్వాత జరగబోయే కార్యక్రమాలు నాకు ఈ అవన్నీ? రోజు నుంచి నైట్ షిఫ్ట్. నైట్ 9కి వెళ్తే మార్నింగ్ 7కి వస్తా. అర్థమైందా? ఓ యూ రొమాంటిక్ వైఫ్. అయితే మార్నింగ్ ప్లాన్ చేసావు అనమాట ఇవన్నీ. నువ్వు ఒక్కడివే ప్లాన్ చేసుకో. అయినా డబ్బులు ఎవరికి ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. అది గుర్తుపెట్టుకో. వేస్ట్ ఫెలో. ఛీ. ఆ? అను 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 అల్లుడు, ఏంటి ముచ్చట? నాకు అర్థమైపోయింది. నా బతుకు ఎంజీబీఎస్ బస్ స్టాండే. బాధపడుకులే అల్లుడు, అన్నీ జరుగుతాయిలే. ఏం జరుగుతాయి? ఏమీ జరగవు. ఇదంతా మీ ఇద్దరు వేసిన స్కెచ్ అని నాకు అర్థమైంది. ఏం ప్లాన్ చేశారు మావా? అల్లుడు, అల్లుడు. మ్మ్. మ్మ్హ. ఏ, మ్మ్. ఏంటి మావయ్య పొద్దున్నే? ఏం లేదు అల్లుడు, మా అమ్మాయి వచ్చి టైం అయింది. ఇల్లంతా క్లీన్ చేసి కాపీ పెట్టి రెడీగా ఉంచు. అమ్మా లక్ష్మి, లక్ష్మి. బాబాయ్ చెప్పు బాబాయ్. ఏం లేదమ్మా, ఈ వేళ నుంచి మన డ్రైవర్కు వద్దని చెప్పేసాయి. ఎందుకు బాబాయ్? అల్లుడు ఉన్నాడుగా, అటు డ్రైవర్గా నీ పనిలో ఎలపగా ఆయనే ఉంటాడు. ఆపే మావయ్య, చేస్తా. ఆగు, లక్ష్మికి ఏరే పని ఉంది, ముందర నువ్వు అది కాని. డబ్బులు ఎవరికి ఊరికినే రావు అల్లుడు. ఓ ఆనందు, 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 ఓ ఆనందు. బిందాస్ బతుకు కాస్త బరబాతయ్యే, మహారాజులాగా ఉండేటోడు మట్టిన గరిసే. బారున తెల్లారందే మంచం దిగని మొనగాడు కాస్త మబ్బుల్లోనే లేవాల్సొచ్చే. అరే ఇదేం కర్మరా నాయనా, సుఖయోగం పోయనా, ఇంట్లోనే తిష్ట వేసిన దరిద్ర నారాయణ. ఓ ఆనందు, ఓ ఆనందు, గాలికి పోయే కంపను తెచ్చి ముట్టికి తగిలించుకుంటివిగా. ఓ ఆనందు, ఓ ఆనందు, అందలమెక్కబోయి ఎల్లెల్ కలబడితివిగా. అయ్యగారు, అయ్యగారు. చూడండి, మా అల్లుడు ఇప్పుడు దాకా ఎందుకు పనికిరాడు అనుకున్నాను. పగటాసుకెళ్ళాక బాగా పనికొచ్చాడు. ఫు! ఈ జన్మలో నువ్వు బాగుపడవు ఇంకా. ఛీ! థు, ఛీ, దీని అమ్మ జీవితం. మ్యాన్షన్ హౌస్ బతుకు కాస్త రోడ్డు సైడ్ వారుకొచ్చే. దర్జాగా ఉండే బతుకు దినదిన గండం అయ్యే. అల్లుడి హోదా కాస్త అంట్లు దోమబట్టే.
బావి నుండి బయటపడే మార్గమేది రామా అరే ఇదేం కర్మరా నాయనా సుఖయోగం పోయినా ఇంట్లోనే తిష్ట వేసిన దరిద్ర నారాయణ ఓ ఆనందు ఓ ఆనందు గాలికి పోయే కంపను తెచ్చి ముట్టికి తగిలించుకుంటివిగా. అను చాలా రోజుల నుంచి నిన్ను ఒకటి అడగాలనుంది. ఏంటి? అది అదేంటంటే అది ఏంటి చెప్పు. అదేం లేదు, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఈరోజు నువ్వు నా కోసం బిర్యానీ వండి పెడతావా? నేను నీకోసం బిర్యానీ? ఆ. జోక్ బాగుంది. మా డాడీకే నేను ఇప్పటివరకు బిర్యానీ చేయలేదు తెలుసా నీకు? నువ్వు ముందు బయటికెళ్ళు. చీపో అను, ఎప్పుడు నా ఫీలింగ్స్ నచ్చాయో. ఎల్లెల్ కలబడితివిగా చక్కగా ఉండేటి బతుకు బక్క సిక్కిపాయగా పేరులోని ఆనందం జిందగీలో లేదుగా కోరిపోయి బురదలోన జారిపడ్డావుగా తీరా చూస్తే నీ నడ్డి విరిగిపాయగా ఇల్లరికపు అల్లుడంటే ఆషమాషి కాదురా పెళ్ళైతే నీ దూల తీరిపోద్దిరా సోగ్గాడి లైఫ్ సంగ నాగిపోయిందిగా శోభనానికి కూడా నోచుకోలేదుగా ఆనందమెదిరా ఆనంద్ సోదరా ఆనందమెదిరా ఆనంద్ సోదరా ఆనందమెదిరా ఆనంద్ సోదరా ఆనందమెదిరా ఆనంద్ సోదరా అల్లుడు అల్లుడు అబ్బా ఏంటి మావయ్య? ఏం లేదు అల్లుడు, పైకి వెళ్ళి వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి అందులో మిమ్మల్ని ఏమంటారా? చెప్పేదినా కిందకెళ్ళి మోటార్ వేసి ట్యాంక్ నింపు. సరే. అల్లుడు అల్లుడు మళ్ళీ ఏంటి మావయ్య? అమ్మాయికి డ్యూటీ టైం అయిందయ్యా, బట్టలు ఇస్త్రీ చేసావా? ముందు బట్టలు ఐరన్ చేయాలా లేదా వాటర్ ట్యాంక్ క్లీన్ చేయమంటావా? ముందు ఐరన్ చేసి తర్వాత ట్యాంక్ క్లీన్ చేయి, దానికి ఎందుకు అంత కన్ఫ్యూజన్? సరే, ముందు నేను ఫ్రెష్ అవ్వాలి, ఫ్రెష్ అయ్యాక చేస్తా ఇదంతా. అలాగే చేయి. తినమ్మా ఈడు. ఛీ! అను, హా, ఇదిగో నీ డ్రెస్సు. అక్కడ పెట్టేసి వెళ్ళు. అను, అది ఏంటి? ఆ, అది ఏంటో చెప్పు. అదే మన ఫస్ట్ నైట్. నాకు లేట్ అవుతుంది, క్యాబ్ వస్తుంది, డాడీతో మాట్లాడు. అను 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 ఆగు. అరే నువ్వేంద్రా అత్తగారి దగ్గర ఉండకుండా ఊకే ఇక్కడ ఉంటున్నావు? ఏం చెప్పమంటావురా? సరే గాని ఇంత కొత్త కాపురం ఎలా ఉంది? మస్తుందిరా. పెళ్ళయింది కానీ శోభనం ఇంకా కాలేదురా. అదేంద్రా ఏమైంది? ఏం చెప్తాంరా, నా పెళ్ళి కలిసి ఉందాంరా సినిమాలాగా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటే కాశ్మీర సినిమా కన్నా ఘోరంగా ఉందిరా బాబు. తలుచుకుంటేనే భయం వేస్తుంది. చిచ్చి 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 బాబోయ్. సరే గాని నాకు పని ఉంది, బయటకు వెళ్తున్నా. కీస్ ఇక్కడ ఎట్టెళ్ళు, ఓకేనా? ర్రే, ఒక 200 ఇచ్చాలరా, బీరు తాగలరా. బా మళ్ళీనా? కరెక్ట్ 200 ఉన్నాయిరా నీకోసమే. థ్యాంక్స్ రా. జాగ్రత్త. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు కట్ చేయండి. ఉన్నది. అప్పుడే అమ్మా, మా మామగాడు పేక్ కోసేయాలి. అది ధోని 6 కొట్టాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు ఆనంద్ బాబు, సలుపు మేమన్నా డౌట్ అడగొచ్చా? ఉన్నది. మనలో మనకు మొహమాటాలు ఎందుకు లక్ష్మి? అడుగు.
మీరు మరింత వేస్ట్ ఏంటండి? అదేంటి లక్ష్మి అంత మాట అనేసు? అవునండి, వాళ్ళు అన్ని మాట్లాడుతున్నా కూడా మీరు ఇక్కడే పడుంటున్నారు. చిచ్చి, అదే నేనైతేనా? అదా, దాందే ఉంది, అది మన మంచితనం. మీరు మంచోళ్ళ 1% కూడా కాదు. ఓ ఏంటి అంత మాట అంటున్నావు? ఏదో రోజు నీ నోటితోనే నేను మంచోడినని చెప్పి అనిపిస్తా. ఇది ఛాలెంజ్. మీరు మంచోళ్ళ నా నోటితో అనిపిస్తే నా జీతం నుండి 1000 రూపాయలు ఇస్తా మీకు, పోండి. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అదే మాట మీద కట్టుబడి ఉండు. హ్మ్. ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పాలి, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందో. ఏం చెప్పాలి? నాకైతే చాలా చిరాగ్గా ఉంది. చిరాకెందుకే, తను బాగాలేదనేనా? తన మీద నెగిటివ్ థింక్ పక్కకు పెట్టి కొంచెం పాజిటివ్గా థింక్ చేయి. అయినా నువ్వే అంటావు కదా, ఒక పర్సన్ని మనసు చూస్ చేసుకోవాలి కానీ మనిషిని చూసి కాదు అని. తను మీరు ఎన్నన్నా మీతోనే ఉంటున్నాడంటే నువ్వే ఆలోచించు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ కానీ ఇవన్నీ పక్కకు పెట్టి తన గురించి థింక్ చేయి. లక్ష్మి, లక్ష్మి, చెప్పండి ఆనంద్ గారు. అనుకేమైంది అలా పడుకునుంది? అదా, మార్నింగ్ నుంచి బాగా ఫీవర్గా ఉంది. మరి మావయ్య ఎక్కడ? బాబాయ్ బయటికి వెళ్ళారు, రేపు మార్నింగ్ వస్తా అన్నారు. మావయ్యకి తెలిసే విషయం? అనమ్మ చెప్పొద్దంది, టాబ్లెట్స్ వేసుకొని పడుకుంది, అందుకే చెప్పలేదు. తిన్నాదా ఏమన్నా? తినేసింది. కొంచెం మీరు చూసుకుంటారా ఈరోజు? నాకు పని ఉంది, ఇంటికి వెళ్తాను. సరే, వెళ్ళేటప్పుడు ఆ టాబ్లెట్స్ ఇచ్చేసి వెళ్ళు, నేను చూసుకుంటా. సరే. థ్యాంక్ యూ అను. నీకోసం అనుకుంటున్నావా? మరి ఈరోజు సండే కదా, నాకు చేసుకోవాలనిపించి చేసుకుంటున్నా. సరే సర్లేవో, నాకు తెలుసులే ఎందుకు చేసావో. మా వస్తున్నా. రే సీనుగా, టార్చర్ ఎక్కువైపోయిందిరా ఇక్కడ. నువ్వే గుర్తొస్తున్నావురా. ఏం చేయాలో తెలియట్లేదురా. ఏం చేద్దాం అనుకుంటున్నావురా? చంపేద్దాం అనుకుంటున్నారా? చంపేస్తావా? రే చంపేసినావా? ప్లాన్ వేసినా సార్, వర్కౌట్ అయింది. రేయ్, నిజంగానే చంపేసినావా? ఏం మాట్లాడుతున్నావురా? చంపేశా.